ఈరోజు అన్నదాన అన్నప్రసాద కార్యక్రమాలు రకరకాల ప్రోగ్రాములు తీసుకుంటే కొంతమంది వృద్ధులకు అనాథలకు కూడా ఈ భాగ్యనగర్ ట్రస్ట్ తరఫు మంత్రి వారికి రేషన్ పంపడము ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు ఇంత పెద్ద వయసులో సీనియర్ సిటిజన్స్ వర్క్ చేసుకునే వాళ్ళు కూడా వారికి సమయం దొరికినప్పుడల్లా బాబా గారి స్ఫూర్తితోటి బాబా గారు సేవ చేసినటువంటి సేవలు వారి స్ఫూర్తిని కంటిన్యూ వారి సేవలను కంటిన్యూ చేయాలని బాబా గారు కూడా చాలా రూరల్ ప్రాంతాల్లో చాలా ఏరియాలలో వారు ఇంజన్ తీసుకొని డబ్బుతోటి వారు స్వయంగా వాటర్ ట్యాంకులు వాటరు కొన్ని వేరే గ్రామాలకు బాబా గారు సేవ చేయడం జరిగింది. దాని స్ఫూర్తితోటి మానవ సేవయే మాధవ సేవ అని బాబా గారు చెప్పిన మాటలను నమ్మి యావత్ భాగ్యనగర్ సేవా ట్రస్ట్ సమితి సభ్యులు వారి తోచినంత రిటైర్మెంట్ అయినా కానీ వారికి సమయం దొరికినప్పుడల్లా బాబా గారి స్ఫూర్తిని స్మరించుకుంటూ బాబా గారిని తలుచుకుంటూ బాబా గారిని ప్రార్థన చేసుకుంటూ వారి మార్గంలో నడుచుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఈ వేసవి కాలంలో హై డెన్సిటీ ఉన్నటువంటి కేపీహెచ్పీ కాలనీ ఏరియాలో మెయిన్ రోడ్లో కంటిన్యూగా ఈ సమ్మర్ సీజన్లో వాటర్ పెట్టి ఇక్కడ సేవ చేయడం చాలా ఉత్తమమైన మార్గము. తప్పకుండా ఈ బాబా ఆశీస్సులు సాయిరామ్ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం బాబా గారు కల్పించారు. ఈ వల్ల మానవ సేవ మాధవ సేవ ఒక మార్గంగా పోతుంది కాబట్టి బాబా గారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎక్కడైనా ఉంటాయి. వాటర్ డాక్టర్లు ఏమంటున్నారు, సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగండి అంటున్నారు. సంపన్న వర్గం డబ్బున్న వాళ్ళు వాటర్ బాటిల్ అనుకుంటారు, కాకల వాటర్ పెట్టుకుంటారు. నిరుపేదలు బడుగులు బలహీన వర్గాలు నిద్రపోయే వాళ్ళు పాదాచార్యులు చిన్న చిన్న వ్యాపారులు వారికి ఇదే 2 నెలలు 3 నెలలు అడ్డంగా మారుతుంది. కాబట్టి బాబా గారి స్ఫూర్తితోటి బాబా గారి మార్గదర్శనంతో బాబా గారి చెప్పిన దారిలో మనందరం నడవాలి. మానవ సేవే మాధవ సేవగా ప్రియారెడ్డి మనం పనిచేయడం అన్ని విధాల బాబా ఆశీస్సులు మన మీద ఉంటాయి. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, भगवान श्री सत्य बाबा जी की जय, भगवान श्री सत्य साई बाबा को जय, भगवान श्री सत्य साई बाबा को जय, जय श्री राम, जय श्रीराम, जय हनुमान, जय बोलो शंकर भगवान के जय, नवदुर्गा माता की जय. ఈ శివేంద్ర సేవతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా మంచి చేయాలని మనకు రాబోయేది ఏప్రిల్ 24 స్వామివారి ఆరాధన మహోత్సవం మనకు రాబోయే నెక్స్ట్ కార్యక్రమం మీకోసమే ఈ సేవ చేయడం అనేది మామూలు పని కాదు. మానవ సేవ మాధవ సేవ అనుకోని ఇంత పెద్ద వయసులో ఓపిక చేసుకొని రావడం అంటే మామూలు విషయం కాదు. మీ మీద ఎన్నో వేళ సాయిరాం